మనలో పరిమళ వాసన ఎలా వస్తుంది? దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి. మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని మొదటిగా చెప్పాడు. అంటే దేవుని యొక్క భయం కలిగి ప్రతి విధమైన చెడుతనాన్ని అసహించుకొని ప్రతి విధమైన పాపానికి దూరంగా ఉండి ప్రతి విషయంలో కూడా భయం కలిగి బ్రతికే పద్ధతి దేవుని పోలి నడుచుకునే విధానం. మరి రెండవదిగా ఏం చెప్పాడో తెలుసా? క్రీస్తు మిమ్మను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడట. క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు అనగా మనము పరిమళ వాసన కలిగి జీవించినట్లుగా మాదిరి చూపించుట కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. అప్పుడు మనము పరిమళ వాసన కలిగిన వారమై ఉంటాం. మొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో ఉన్న ప్రతి విధమైన చెడుతనాన్ని పాపాన్ని ప్రతి విధమైన ఆచారాల పద్ధతులన్నిటినీ విడిచిపెట్టుకొని ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించాలి. మరి రెండవ అనుభవాన్ని కూడా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మనము క్రీస్తును పోలి జీవించాలి. ఎందుకంటే క్రీస్తు మనలను ప్రేమించి తన్ను తాను అర్పణ చేసుకున్నాడు. కేవలము మనము పరిమళ వాసన అనగా పరిశుద్ధమైన జీవిత విధానాన్ని, ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి దురాశలు కానీ లేకుండా ఏ చెడుతనాన్ని మనము చేరనివ్వకుండా పరలోకం కొరకు పరిశుద్ధతను కలిగి జీవించే విధానాన్ని క్రీస్తు మనకు నేర్పించాడు. అలాగ మనము జీవిస్తేనే మనము దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించిన వారమై ఉండి పరిమళ వాసన కలిగి ఉంటాం.